गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री नारायणाय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला। ओम श्रीनारायण परमात्मने नमः। ओम श्रीनारायण परमात्मने नमः। ओम श्रीनारायण परमात्मने नमः। ఆత్మబంధులందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు అక్షర మణమాలలో 37వ దెబ్బత నుంచి చెప్పుకుందామమ్మా. సోమరి అయితిని మిన్నని సుఖ నిద్ర కన్న వేరేది గతి అరుణాచలా. ఇక్కడ భగవాన్ అంటున్నారన్న, ఓ అరుణాచలేశ్వరుడా, నేను సోమర్నైపోయాను, నా ద్వైత బుద్ధి పోయింది, ఈ రాగద్వేషాలు ఈ అజ్ఞానాన్ని దాటి వెళ్ళిపోయాక ఇంకా నాకు సుఖనిద్ర కన్నా వేరేదేముంటుందయ్యా. నాకు ఎలాగూ ఈ లోకానికి పనికి రాకుండా పోయాను. ఎందుకంటే భగవాన్కి లోకంలో గౌరవాలు సంపాదించుకుంటాకి ప్రయత్నాలు చేయవలసిన పని లేదు కదండి. ఎన్నో జనాల నుంచి మెప్పు పొందాలనే ప్రయత్నం కూడా లేదు. అంటే జ్ఞానికి చేయవలసిన పని ఏమన్నా ఉంటుందా అండి? నాన్నగారు అంటున్నారు, అసలు జ్ఞానికి పని చేయవలసిన పని ఏమన్నా ఉంటుందా అమ్మా? ఉంటే జ్ఞానం అవుతాడా? కానీ ఈయనేమంటున్నారు ఇక్కడ, నేను సుఖనిద్ర పొందుతానయ్యా అంటే ఈ రాగద్వేషాలన్నీ దాటి వెళ్ళిపోయారండి భగవాన్. సో మనం కూడా ఈ రాగద్వేషాలు, ఈ ద్వంద్వాలు, ఈ ద్వైతాలు దాటి వెళ్ళిపోతేనే కానీ ఆ సుఖనిద్ర మనకు దొరకదని చెప్తున్నారమ్మా అక్కడ రమణస్వామి. అంటే మనమేంటి లోకంలో గొప్పలు సంపాదించుకుంటాకి, గౌరవాలు సంపాదించుకోవాలి చూసుకుంటున్నాం. కానీ భగవానికి ఆ పని అవసరం లేదనే చెప్తున్నారు. అంటే మనకి విషయవాసనలు ఉన్నాయి కదా, మనకి గౌరవాలు కావాలి. కానీ మనకి నిద్రలో మనకి ఎలా ఉంటామండి? మనకి ఏమన్నా విషయాలు ఉంటాయా?
శాంతిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. మనం ఎందుకునండి నిద్ర కోరుకుంటాము? 2 రోజులు వరుసగా పోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు నిద్ర పట్టలేదు, మత్తు బిళ్ళలు ఇవ్వండి అని అడిగి మరీ వేసుకుంటాం కదమ్మా. ఎందుకు? ఆ నిద్రలో ఏదో సుఖం ఉంది, శాంతి ఉంది. అక్కడ మన వైభవాలు కానీ, మన రూపాయలు కానీ, మన చదువులు కానీ ఇవ్వలేని శాంతి, ఆనందం నిద్రలో దొరుకుతుందమ్మా. అందుకే మనందరం ఆ నిద్ర కోరుకుంటున్నాం. నిద్రలో అందరూ సమానమే, అందరూ శాంతిగానే ఉంటున్నాం. అది అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నిద్రలో ఉన్న శాంతిని నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండగా ఆ నిద్రస్థితిని పొందాలి అంటున్నారండి ఇక్కడ. నువ్వు జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నావు, కానీ ఆ నిద్రలో నువ్వు ఎటువంటి సుఖం, ఎటువంటి శాంతి అనుభవిస్తున్నావో అది ఎరుకలో లేదు మనకి. కానీ మనకి నిద్రలో చాలా శాంతిగా ఉన్నామని చెబుతున్నాం, సుఖంగా ఉన్నామని చెప్తున్నాం. మనకి ఆ నిద్రలో ఉన్న సుఖం ఈ జాగ్రత్త అవస్థలో ఎరుకలోకి రావాలంటే, ఆ స్థితి పొందాలి అంటే అది మనం ఎలా ఉండాలి, ఏమి చేస్తే పొందుతామండి అంటే భగవాన్ అంటున్నారు, ఇక్కడ నేను సోమరైపోయాను. ఎందుకు? ఆయనకి బాహ్యంగా ఈ గౌరవాలు సంపాదించుకోవాలని కానీ బాహ్యమైన జీవితం కానీ ఏమీ లేదండి ఆయనకి. అందుకే ఆయన ఏంటంటున్నారు, నేను సోమరిని అయిపోయాను అంటున్నారు. సోమరిని అయిపోవటం అంటే పని చేయకుండా ఉండటం కాదండి. అంటే ఈ గౌరవాలు, గొప్పలు, తిప్పలు వీటన్నిటి గురించి ఆయనకి అవసరం లేకుండా పోయింది. మనం ఏంటండి, మనకేంటి నిద్రలో చాలా సుఖంగా ఉన్నాం. కానీ మనకు మెలకు వచ్చినాక ఏం చెప్తుందండి, మనకి నేను వచ్చేస్తుందండి. నేను వచ్చిన వెంటనే మనకు లోకం కనపడుతుందండి. లోకం కనపడిన వెంటనే అన్నీ వచ్చేస్తున్నాయండి. కానీ మన నిద్రలో చాలా సుఖంగా ఉన్నాం. కానీ ఈ విషయం ఎవరా తెలుస్తుంది మనకి? మన నిద్రలో మనం ఈ కల్పించుకునే విషయాలు కానీ ఏమీ లేవండి. కానీ తెల్లారి చెప్తున్నాం కదా, ఎంత చక్కగా నిద్ర పట్టిందో అంటున్నాం. మరి ఎవరు చెప్తున్నారు? ఆ నిద్రలో మనం లేకుండా పోతే మరి మనకి ఎవరు చెప్తున్నారండి? కానీ మనకు మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఏమనిపిస్తుంది? ఈ లోకానికి ఒక కర్త ఉండాలి అని తెలుస్తుంది. ఎందుకు? ప్రపంచం కనపడుతుంది, ప్రపంచానికి ఒక కర్త ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ప్రపంచం ఉంది అని మనకు మెలకు వచ్చి నాకు తెలుస్తుందండి. కానీ నిద్రలో ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే అసలు నిజమైన మన స్థితి ఏంటంటే ఆత్మస్థితి పొందటమే మాత్రమే మన నిజమైన స్థితి అని చెప్తున్నారండి భగవాన్ ఇక్కడ. అదే మోక్షం, అదే సుఖనిద్ర. అంటే మనం నిద్రలో ఎటువంటి సుఖాన్ని పొందుతున్నామో జాగ్రత్త అవస్థలో అటువంటి సుఖాన్ని పొందాలండి. అంటే అజ్ఞానం లేని స్థితిని, జ్ఞానస్థితిని జాగ్రత్త అవస్థలో పొందాలంటున్నారండి భగవాన్. అటువంటి మోక్ష స్థితిని, అటువంటి నిర్వాణ స్థితిని నాకు ప్రసాదించు, అదే నాకు గమ్యం అరుణాచల అని అరుణాచలేశ్వరుని ప్రార్థించమంటున్నారండి. అంటే ఎప్పుడైతే మనకి మోక్షస్థితి, ఆత్మస్థితి అనుభవంలోకి వచ్చిందో అక్కడ దేవుడితో పని లేదండి, లోకంతో పని లేదండి. ఇది భగవాన్ స్థితి అండి. భగవాన్ ఏ స్థితిలో ఉన్నారు? ఆయన భగవంతుడితో పని లేదు, లోకంతో పని లేదు, ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉన్నారు. అది భగవాన్ స్థితి. మరి భగవాన్ మన్నేం చెప్తున్నారంటే, నువ్వు ప్రపంచంలో ఉండాలి, జాగ్రత్త అవస్థలో ఉండాలి, కానీ నిష్ప్రపంచ స్థితిని పొందాలి అంటున్నారండి. అంటే మనం ప్రపంచంలో ఉండాలంట, మెలకుగా ఉండాలంట, కానీ ఎలా ఉన్న మనసు లేని స్థితిని, ప్రపంచం లేని స్థితిని మనం పొందాలంటున్నారండి. అంటే అటువంటి స్థితి పొందటమే మనం యొక్క గమ్యం అంటండి. అంటే దాని మీద దృష్టి పెడితే మనం పొందేది సుఖనిద్ర అంటండి. అదే ఆత్మస్థితి అంటున్నారు. మనందరినీ అట్టి స్థితిలోకి తీసుకువెళ్ళాలనండి అరుణాచలేశ్వరుని ఈ అక్షరమణమాల ద్వారా భగవాన్ ప్రార్థిస్తున్నారండి. అటువంటి స్థితి మనం పొందాలంటే అది మన తెలివితేట వలన పొందలేం కదా. ఈశ్వరానుగ్రహం కావాలి, గురువు అనుగ్రహం కావాలి కదా. అందుకే భగవాన్ ఏమంటున్నారని అరుణాచలేశ్వరుని ప్రార్థించండి. అలాంటి స్థితికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఈ జీవులందరినీ కూడా ఆ స్థితిలోకి తీసుకెళ్ళమని మన తరపున భగవాన్ వేడుకుంటున్నారమ్మా.
శౌర్యము చూపితి శమించినని మాయ చెలియింపకున్నావు అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నీ శౌర్యం చూపించావయ్యా, నీ పరాక్రమం చూపించావు. ఈ రమణ మహర్షి అనే పెళ్లి కుమార్తెలో అజ్ఞానం పోగొట్టడం కోసం నీ పరాక్రమాన్ని చూపించేసి అజ్ఞానం పోగొట్టి జీవుల్లోని జీవలక్షణాలన్నీ తీసేసి ఏమీ ఎరగనట్టు ఏమీ తెలియనట్టు కదలకుండా కూర్చున్నాడంటండి అరుణాచలేశ్వరుడు. మనం కూడా అరుణాచలం వెళ్ళి వస్తున్నాం కదండి. ఆయన ఏంటంటే మన క్షేమ సమాచారాలు ఏమి అడగడు కదండి. ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన పైనంతా మౌనంగా చేసేస్తాడండి. ఆయన ఎలా చేస్తారు? మనతో ఏమీ మాట్లాడరండి. కానీ ఆయన చేయవలసిన పనంతా మౌనంగా, సరళంగా, సహజంగా చేసి చూపించేస్తాడండి. అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు నాలో ఉన్న అజ్ఞానాన్ని ఆపరేషన్ చేసి తీసేసావంటే అది ఎలా జరిగింది అంటున్నారు నాన్నగారు. అది ఎలా జరిగింది? భగవాన్లో ఉన్న అజ్ఞానాన్ని ఆపరేషన్ చేసి తీసేశాడంట అరుణాచలేశ్వరుడు. అక్కడ ముఖం కూడా నలగలేదంటండి. అంత గొప్ప సజ్జనటండి అని చెప్తున్నారు నాన్నగారు. అంటే అరుణాచలేశ్వరుడు ఆయన అనుగ్రహం మన మీద వర్షిస్తే మనలో ఉన్న అజ్ఞానం పోగొట్టడానికి ఆ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఎటువంటి కష్టం, ఎటువంటి దుఃఖం కలగకుండా ఆయన చేసేస్తాడంటండి. అంటే బాధను మనకి ఏమీ తెలియకుండా నిర్మలంగా నిరాడంబరంగానే ఆయన చేసేస్తాడండి. అంటే మనకి ఏమీ చెప్పడండి, చెప్పకుండానే అన్నీ చేసేస్తాడండి. అంటే మనకి ఏమీ తెలియదండి. మన అజ్ఞానాన్ని తొలగించాడనే విషయం కూడా మనకు తెలియకుండా చేసేస్తాడంటండి. భగవానికి అలా జరిగిందని చెప్తున్నారు భగవాన్ ఇక్కడ. అంటే ఆయన పెళ్లి కుమార్తెగా ఊహించుకుంటున్నారు కదండి. ఆయన చెప్తున్నారు, అయ్యా నాలో ఉన్న అజ్ఞానాన్ని ఆపరేషన్ చేసి ఆ నొప్పి ఏమీ నాకు తెలియకుండా, ఆ బాధ ఏమీ నాకు తెలియకుండా నువ్వు తొలగించేశావయ్యా అరుణాచలేశ్వరుడా. ఎంత దయ చూపించావయ్యా, నాకు ఇదంతా ఇలా చేశావంటే, నాకు తెలియకుండానే ఇదంతా చేసేసావంటే నువ్వు ఆధ్యాత్మిక చక్రవర్తివి కాబట్టి నీకు సాధ్యమైందయ్యా. నాలో ఉన్న మాయ నాకు తెలియకుండా తీసేసావయ్యా. నాలో ఉన్న మాయ ఊరికే పోయిందా? నీ శౌర్యం చూపించావయ్యా, నీ యొక్క ప్రజ్ఞ దయ చూపించావయ్యా. అరుణాచలేశ్వరుడా, నువ్వు చేసే ఉపకారం నా కళ్ళకు కనపడకుండా చేసేసావయ్యా. ఏ బంధువైనా ఏ స్నేహితుడైనా ఎవరు చేస్తారయ్యా? చిన్న పని చేసి కూడా పెద్దగా చేసేసావని గొప్పలు చెప్పుకునే ఈ లోకంలో నువ్వు ఏమీ కనపడకుండానే, నువ్వు చేసిన మేలు నాకు తెలియకుండానే, నా కళ్ళకు కనపడకుండానే, ఎవరు చెప్పుకోవాల్సిన పని లేకుండా ఉపకారం చేసేసావయ్యా అరుణాచలేశ్వరుడా. ఎంత దయ చూపించావయ్యా అంటున్నారండి భగవాన్ ఇక్కడ. అంటే నాన్నగారు చెప్తున్నారు, ఒక మహాత్ముడిని కానీ, ఒక ఋషిని కానీ, ఒక జ్ఞానిని కానీ అర్థం చేసుకోవటం కష్టం. ఈ సమాజానికి అసలు గొప్పతనాన్ని ఒప్పుకునే గుణమే ఉండదు. ఇప్పుడు ఆ క్వాలిటీ మనకు లేదనుకోండి, ఆ గొప్పతనం యొక్క విలువ కూడా మనకు తెలియదు కదా. ఆ గొప్పవాళ్ళు చేసే వర్కింగ్కి ఎలా అర్థమవుతుందండి? మన బుద్ధి ఎలా ఉంటుందంటే, నాన్నగారు అంటున్నారు, అమ్మ మన బుద్ధి ఎలా ఉంటుందంటే, మన పొలంలో వాన కురియాలమ్మా, పక్కవాడికి కురవకూడదు. ఆ ఎండ ఏదో మనకు తగిలితే సరిపోతుందమ్మా, పక్కవాడికి అవసరం లేదు అనుకునేంత చిన్న మనసులో అమ్మ మనం. కానీ సూర్యుడు అలా అనుకుంటాడా? ఈ సూర్యుడు లోకానికి అంతటికే వెలుగునిస్తాడమ్మా. అంటే ఈ జ్ఞాని చేసే పని ఏంటండి, భగవంతుడు చేసే పని ఏంటంటే మనలో ఉన్న జీవలక్షణాలన్నీ పోగొట్టేస్తాడండి. అలా మనలోని జీవలక్షణాలన్నీ పోగొట్టుకుంటేనే కానండి అరుణాచలేశ్వరుడు యొక్క శౌర్యాన్ని కానీ, ఆయన ప్రజ్ఞని, ఆయన గొప్పతనాన్ని గుర్తించలేరండి. అంటే జీవుల్లో ఈ జీవలక్షణాలు ఉన్నంతకాలం పరమేశ్వరుడు యొక్క శౌర్యాన్ని మనం గుర్తించలేమండి. అది అందుకే భగవాన్ మన అడగమంటున్నారండి అరుణాచలేశ్వరుని, అయ్యా నాలో ఉన్న ఈ లక్షణాలన్నీ తొలగించేయ్యా,
నాలో అన్నీ ఇలాంటి ఈ జీవ లక్షణాలు ఉంటే నీ అనుభవం, నీ యొక్క వైభవం నాకెలా తెలుస్తుందయ్యా? నువ్వు నాకు అనుభవంలోకి రావాలంటే నా జీవ లక్షణాలన్నీ నువ్వు పోగొట్టాలి. అప్పుడే కదా నాకు అర్థమవుతుంది నువ్వేంటో. అందుకుని పరమాత్మని అడగమంటున్నారండి, అరుణాచలేశ్వరుని అడగమంటున్నారండి, మా ఈ జీవ లక్షణాలను తొలగించయ్యా అని. అంటే నాన్నగారు ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనం ఒక జ్ఞానిని ఆశ్రయిస్తేనండి వాళ్ళు చేసే పని మన కంటికి కనపడదండి, మన ఊహకు అందదండి, మన మాటలకు కూడా అందదండి. నాన్నగారు ఎలాంటి మొద్దుల్ని, సొద్దల్ని, గోడల్ని తీసుకుని మనకి ఎంతో కొంత ఆ జ్ఞానం యొక్క విలువని, ఆ భక్తి యొక్క విలువని మనకు తెలియచేసి అరుణాచలేశ్వరుడు యొక్క కృప మన మీద వర్షింపబడేటట్లు చేసి మనని ఆ మార్గంలో తీసుకెళ్తున్నారండి. ఈ మనలో ఉన్న మార్పు మనకే తెలియకుండా చేసేస్తున్నారండి. నాన్నగారు అనేవారు కదండి, అమ్మ మీ ముఖాన్ని పౌడర్ కూడా చెరగకుండా మిమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళిపోవాలనే కోరికమ్మ నాకు. అలాగే చేస్తున్నారండి గురువు వర్క్. నాన్నగారు అలాగే చేస్తున్నారు కదా. మన లోపల ఎంత మార్పు వస్తుందో అది ఏంటో మనకు తెలియకుండానే, మనకి అందకుండానే, మన ఊహకి అందలేదండి, మన మాటలతో చెప్పలేమండి ఆయన వైభవాన్ని. అలా చేసేస్తాడండి గురువైన అరుణాచలేశ్వరుడైన. అందుకే ఆయన్నే ప్రార్థించమని చెప్తున్నారండి భగవాన్ ఇక్కడ. కుక్కకు నీచమే నేనే గుర్తుకొని వెదకి నిచ్చేరుతును అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నేను కుక్క కన్నా చెడిపోయానా? కుక్క ఏం చేస్తుందండి, అది దాని యజమాని నుంచి కనుక దూరం అయిపోతే ఆ యజమాని జాడ తెలుసుకోవడం కోసం యజమాని అడుగు జాడల వాసన చూసుకుంటూ, నెమ్మదిగా వాసన చూసుకుంటూ యజమాని చేరుకుంటుంది కదండి. మరి నా యజమానమైన నీవు అంటే మన యజమాని ఎవరండి? మన లోపలున్న అంతర్యామే అరుణాచలేశ్వరుడే కదా. అంటే నా యజమానమే నువ్వెక్కడున్నావో తెలుసుకొని నీ కోసం వెతికి అన్వేషించి నిన్ను చేరుకుంటాను అరుణాచల. నువ్వెక్కడున్నావు? నా హృదయంలో ఆత్మగా ఉన్నావు కదా. అన్నీ మనందరికీ నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తుందండి? అందరికీ హృదయంలోంచే వస్తుంది. అంటే ప్రతి మనిషి నేను అంటాడు కదండి. అంటే దేవుడు లేడనేవాడు కూడా నేను అంటాడు. అంటే ఈ తలంపు ఎక్కడన్నా బయట నుంచి వస్తుందా అండి? కాదు కదా, లోపల నుండే వస్తుంది. ఈ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో దాని మూలం చూసే వరకు అహంకారం విడిచిపెట్టదు, శరీరాలు విడిచిపెట్టవు, అశాంతి తప్పదు అంటున్నారండి నాన్నగారు. మీలో ఉన్న మూలం తెలిసే వరకు మీరెవరు అశాంతిలోంచి బయటపడలేరు. ఆ మూలమే ఆత్మ, ఆ మూలమే దేవుడు, ఆ మూలమే నిర్వాణం. మరి మనందరం నేను అంటున్నాం కదండి. ఆ నేను పుట్టిన చోటుకు వెళ్ళగలిగితే ఆ సోర్స్ మనకి బట్టబయలైపోతుందంటండి. అంటే అది గనక వ్యక్తమైనప్పుడు మన ఈ దేహానికి, ఈ లోకానికి పరిమితమైన నేను అణిగిపోతుందంటండి. అప్పుడు ఇంకొక నేను మనకి అనుభవంలోకి వస్తుందంటండి. అదేంటండి? అఖండమైన నేనంటండి, అది వ్యక్తమైన నేనంటండి. అంటే ఈ బాహ్యమైన నేను ఉండాలి అంటే ఉనికికి కారణం ఏంటండి? ఆ అఖండమైన నేను. ఆ అఖండమైన నేను లేకుండా ఈ దేహానికి, లోకానికి పరిమితమైన నేను ఉండదండి. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే అఖండమైన నేను తెలుసుకోవటమే మీ జీవిత గమ్యం అంటున్నారండి. అంటే నీ యొక్క యజమాని, నీ అంతర్యామి ఎక్కడున్నాడో ఆ లోపలికి నువ్వు వెళితేనే అక్కడ అఖండమైన నేను నీకు అనుభవంలోకి వస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ నాన్నగారు ఏమంటున్నారంటే, అమ్మ మనందరం ఆర్థికానందం కోసం చేసే కృషి ఆత్మానందం పొందటం కోసం చేస్తే మనకంటండి అనిర్వచమైన, అంటే అసలు మనం నిర్వచించటానికి సరిపోనటువంటిది అఖండమైన శాంతి, అఖండమైన సుఖం మనం పొందుతామంటండి. అంటే ఇది అన్నీ పొందాలంటే మనం ఏం చేయాలండి? మనసు మూలాన్ని మనం తెలుసుకోవాలండి. కానీ ఈ మనసు ఉందో చూశారు, తన మూలాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడదండి. ఎందుకంటే
తెలుసుకుంటే అది ఉండదని దానికి భయం అండి. కానీ నాన్నగారు ఏమంటున్నారు, ఈ నేనును పట్టుకుని అంతర్ముఖం చేసి నేనెవరో అని విచారణ చేసి ఆ నేను యొక్క మూలమైన మన యజమానిని మనం పట్టుకోవాలంటున్నారండి. నా యజమాని అయినటువంటి, నా స్వామి అయినటువంటి, నా భర్త అయినటువంటి, నా గతి, నా దైవము అయినటువంటి అరుణాచలేశ్వరుని నేను చేరలేనా? ఇలా ఇలా అడగాలండి పరమాత్మని. అంటే మనం చేరలేమా? మన మూలం, మన యొక్క మూలం, మన యజమాని మనం పట్టుకోవాలంటే మన యజమాని ఎవరండి? ఆ యజమాని ఎలా అంటున్నారు భగవాన్ ఇక్కడ? నా స్వామి, నా భర్త, నా గతి, నా దైవం. అటువంటి అరుణాచలేశ్వరుని నేను చేరలేనా? అంటే జీవుడు ఇలా అనుకుంటే మన యజమానిని మనం చూడలేమా? మనం ఎత్తుక్కోలేమా? కుక్క చేసే పనైనా మనం చేయలేమా? కుక్క చేసే పనైనా నేను చేయలేనా? అన్వేషణ చేస్తే దొరుకుతుంది కదా, తడితే తెరవబడుతుంది కదా అంటున్నారు నాన్నగారు ఇక్కడ. ఏమండి, మనం చేసే ప్రయత్నం అంటే ఆ సంకల్పం సత్య సంకల్పం అయితే, పరమాత్మ యొక్క అనుగ్రహం తోడైతే మనం ఆ అరుణాచలేశ్వరుడిని జాడ తెలుసుకోగలం కదండి. మన యజమానిని మనం పట్టుకోగలమండి. ఎలా అండి? విశ్వాసంతో. పరమాత్మ అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడనే మాటను విశ్వసించి ఆ నేను మూలానికి మనం చేరితే, మన అన్వేషణ చేస్తే మనకు దొరకకుండా ఉంటాడా అంటున్నారండి నాన్నగారు ఇక్కడ. అందుకే నాన్నగారు ఏమంటున్నారు, అన్వేషణ ప్రారంభించండి, మీకు అందుతుంది. మీరు తట్టండి, అది తెరవబడుతుంది. అంటే మనం సాధన ప్రారంభిస్తే, అన్వేషణ ప్రారంభిస్తే, తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే అది తప్పకుండా అందుతుంది అంటున్నారండి భగవాన్ ఇక్కడ. జ్ఞానము లేక నీ ఆశ దైన్యము బాప, జ్ఞానము తెలిపి బ్రో అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నీ మీద ఆశపడ్డానయ్యా. ఈ పెళ్లి కూతురు ఏమంటుందండి, ఓ అరుణాచలేశ్వరుడా, నీ మీద ఆశపడ్డాను, నీ మీద నాకు ప్రేమ కలిగించావు, నీ మీద ఆశ పుట్టించావు, ఆవేదన పుట్టించావు, నీ మీద ఆశ కల్పించి ఇప్పుడు నువ్వు దొరకకపోతే నేనెంత ఆవేదన పడతాను, నేనెంత దుఃఖానికి లోనవుతాను అయ్యా, నన్ను ఎంత దైన్యపడతాను. ఇలాంటి దైన్యానికి నన్ను గురి చేయబాకయ్యా. నిన్ను పొందాలని ఉంది, కానీ ఎలా పొందాలో నాకు తెలియటం లేదు. ఆ రహస్యం నువ్వే చెప్పాలయ్యా. నిన్ను ఎలా పొందాలో ఆ జ్ఞానం నాకు లేదు. నన్ను ఎంత బాధకు గురి చేస్తావా అరుణాచల? నన్ను పూర్తిగా వదిలేసావా అంటే అలా వదిలేయకుండా తలుపు సందులో పెట్టి నొక్కినట్టు నొక్కేస్తున్నావేంటి? ఇలాంటి దీనావస్థలో నన్ను వదిలేస్తావా? నాకు మార్గం చూపించు, నాకు గమ్యం నీవే, నా గతి నీవే, నా స్నేహితుడివి నీవే, అన్నీ నువ్వేనయ్యా. నువ్వు తప్పించి నాకు ఇంకేమీ అవసరం లేదు. కళ్ళు మూసినా నీవే, ఎక్కడ చూసినా నీవే. ఇదంతా నిన్ను పొందేందుకు నేను పడుతున్న ఆవేదనయ్యా. నిన్ను పొందటానికి మార్గం చూపించు. ఆ మార్గం నాకు కనపడట్లేదు. నిన్ను తెలుసుకునే ఉపాయం లేక నీ దగ్గరకు వచ్చి ఇంత ఆవేదన పడుతున్న నాకు బాహ్య దర్శనం ఇవ్వటం కాదయ్యా. ఏదైతే అంతిమ సత్యమో, ఏది తెలుసుకుంటే ఇంకా దుఃఖం రాదో, ఏది తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదో దాన్ని నాకు నువ్వు చూపించు అరుణాచల. అప్పటి వరకు నాకు ఈ రోదనలు తప్పవు, జన్మలు తప్పవు, ప్రయాణాలు తప్పవు. అంటే భక్తుడు తన మరణాన్ని రాకముందే అజ్ఞానం తొలగించుకోమని చెప్తున్నారండి నాన్నగారు ఇక్కడ. మరి పరమాత్మని ఆయన పొందాలనే ఆర్తి, ఆయనే కావాలని ఆయన మీదే మనసు పెట్టుకుని అలా జీవిస్తే, అంటే ఆయన్ని ఎలా అడగమంటున్నారండి? నాకు అన్నీ నువ్వేనయ్యా, నా గతి నువ్వేనయ్యా, నాకు నువ్వు తప్పించి ఇంకేం అవసరం లేదు, నాకు అన్యం అవసరం లేదని పరమాత్మని అడిగితే పరమాత్మ
తప్పకుండా మనకి ఆయన మనం తీసుకుంటాడని చెప్తున్నారండి. అందుకే భక్తుడు తనకి మరణం రాకముందే అజ్ఞానాన్ని తొలగించుకోవాలండి. ఇది అహంకారాన్ని మరణించే లోపల తొలగించుకోకపోతే కొత్త దేహం వచ్చేస్తుంది. అంటే ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ పడి కొట్టుకోవటమే కదా. అందుకే అరుణాచలేశ్వరుడు అడగమంటున్నారండి, నాకు ఈ జన్మలో నాకు ఈ జ్ఞానం ఇవ్వలేదనుకో, ఈ జన్మ వృధా అయిపోద్దయ్యా, ఈ జన్మని ఇలా వృధా కానీకుండా నన్ను అనుగ్రహించయ్యా అని అరుణాచలేశ్వరుణ్ణి భగవాన్ అడగమంటున్నారండి మనని. తేటెవలను నీవు వికసింపలేదని ఎదుట నిలుతువేళ అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, తేనెటీగ ఏం చేస్తుందండి? ఆయన పెళ్ళికూతురు ఏమంటుందో చూడండి. ఇక్కడ పద్మం పూర్తిగా విచ్చుకున్నప్పుడే ఈ తేనెటీగ ఏం చేస్తుంది? తేనె తీసుకుంటాక లోపలికి వెళ్తుంది. ఆ పుష్పం తెరుచుకోకపోతే అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళదు. మరి నువ్వు కూడా అలాగా చేస్తావా? ఈ రమణ మహర్షి అనే పెళ్లి కూతురు ఇంకా వికసించలేదు, ఇంకా పక్వానికి రాలేదు, మరి నా హృదయంలోకి ఎలా ప్రవేశిస్తాను, నా హృదయంలోకి ఎలా తీసుకుంటాను అనుకుంటున్నావా? తేనెటీగ ఏం చేస్తుంది? ఆ వికసించిన పుష్పంలోకి ప్రవేశించి తేనె తాగి వెళ్ళిపోతుంది. మరి నువ్వు తేనెటీగలాగా చిన్నవాడివా? ఆధ్యాత్మిక వికాసం నాకు లేదని నువ్వు నాలో ప్రవేశించకుండా దూరంగా తిరుగుతుంటావా? తేనెటీగ చేసే పని కన్నా ఎక్కువ చేయలేనంటావా? అప్పుడు నువ్వు దేవుడు అవుతావా అరుణాచల? ఆ పుష్పాన్ని వికసింపచేసే శక్తి తేనెటీగకు లేదయ్యా. కానీ నువ్వు అలా కాదు కదా, నీకు ఈశ్వరుడు అని పేరుంది. నేను పక్వం కాకపోతే, పచ్చిగా ఉంటే నన్ను ఎలా బాగు చేస్తే నీ అనుగ్రహానికి పాత్రనవుతానో అలా అయ్యేటట్టు నాకు వికసింపచేయ్యా. అప్పుడు నన్ను నీలో ఐక్యం చేసుకో అరుణాచలేశ్వరా. నాలో బలహీనతలు ఉన్నాయనుకో, నాలో లోపాలు ఉన్నాయనుకో, నన్ను ఆక్షేపిస్తావా ఉన్నాయని? అవన్నీ ఇప్పుడు అర్థం చేసే పని చెయ్యొద్దయ్యా. అర్థం ఏం చేస్తుంది? నా మొహం కానీ ఎక్కడ మురుకుంటే మట్టి ఉంటే ఎత్తి చూపిస్తుంది. కానీ అమ్మేం చేస్తుందయ్యా? ఆ మురికంతా తొలగించేస్తుంది కదా, కడిగేస్తుంది కదా. అందుకే అరుణాచలేశ్వరుడా, నువ్వు అమ్మ చేసే పని చెయ్యయ్యా, అర్థం చేసే పని చెయ్యొద్దు. నాలో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయనుకో, వాటన్నిటిని నువ్వు తొలగించయ్యా. తొలగించి ఎటువంటి సుగుణాలు ఇస్తే నీ అంతటి వాడినవుతానో అలాంటి గుణాలు నాకు ప్రసాదించయ్యా. నీవే నీ మీద ఇష్టం కాంక్ష కలుగజేయ్యా అరుణాచలేశ్వరుడా అని భగవాన్ మనల్ని ప్రార్థించమంటున్నారండి. అంటే భక్తుడి యొక్క ప్రార్థన ఇలా ఉంటే, అంటే నాకు వేరే ఏమి వద్దయ్యా, నాకు నిన్నే చేరుకోవాలనుంది, నాలో బలహీనతలు ఏమన్నా ఉంటే నాకు ఎలాగూ నేను దాన్ని పోగొట్టుకోలేను, నువ్వే అన్నిటినీ తొలగించి మంచి గుణాలు ఇచ్చి నన్ను నీలో ఐక్యం చేసుకో అరుణాచలేశ్వరుడా అని అడగమంటున్నారండి నాన్నగారు ఇక్కడ. తత్వమెరుగజాల అంతను నిలుతవే, ఇది ఏమి తత్వమో అరుణాచల? అరుణాచలేశ్వరుడా, తత్వం అంటే ఏమిటో తెలియని రమణ మహర్షి అనే భక్తుడికి అర్థం కూడా తెలియకుండానే అదే నేను అనే స్వానుభవంలోకి తీసుకొచ్చావయ్యా. ఎంత దయ చూపించావు అరుణాచల. ఉపనిషత్తులు చదివిన వారికి, గురువులు సేవించిన వారికి మాత్రమే తెలియబడే తత్వానికి అర్థమైన అదే నేను అనేది నీ యొక్క అనుగ్రహంతోనే నాకు అనుభవంలోకి తీసుకొచ్చావు అరుణాచల. ఈ నేను తెలుసుకుంటాకి అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారయ్యా. గురువుని ఆశ్రయించి వారిని సేవించి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటారు. మరికొందరు ఏం చేస్తారు? ఈ నేను యొక్క మూలమును విచారణ ద్వారా ఎంతో సాధన చేసి తెలుసుకుంటారు. మరికొందరు పరమాత్మకు శరణాగతి అంతా నీవే, నాకేది మంచిదో నాకన్నా నీకే తెలుసు కదా అని భారమంతా పరమాత్మ మీదే ఉంచుతారయ్యా. ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి, సాధన చేసి, జపాలు చేసి, యాగాలు చేసి, యజ్ఞాలు చేసి తెలుసుకోవలసిన తత్వజ్ఞానాన్ని నాకు నీ అనుగ్రహంతోనే ఇచ్చేసావయ్యా.
మరి జీవుడు అంతటా నిండి ఉన్న నిన్ను అంతర్యామిగా ఉన్నావని అన్వేషిస్తూ వెళ్ళిన తర్వాత తెలుస్తుందయ్యా. అంతర్యామిగానే కాదు, అంతటా నీవే ఉన్నావనే నీ తత్వం తెలుస్తుందయ్యా. ఇది ఏమి తత్వం అయ్యా? మేము అంతర్యామిని తెలుసుకోలేము. ఎప్పటిదాకా దేహంతో తాదాత్యం పోదో అప్పటిదాకా నేను తెలుసుకోలేమయ్యా. దేహబుద్ధి పోకపోతే అంతర్యామి తెలియబడ్డు. మరి నీ లోపలున్న నేను నువ్వు తెలుసుకున్న తర్వాతే అంతటా నీవే ఉన్నావనే విషయం తెలుస్తుంది అంటున్నారు మా నాన్నగారు. అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ ఉన్నదే అంతటా ఉందని, అంతటా నిండి ఉన్నదే ఇక్కడ ఉన్నదనే అవగాహన భక్తుడికి వస్తుందండి. మరి భక్తుడికి అర్థం అవ్వాలంటే అది ఒక్క అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది అంటున్నారు మా భగవాన్. ఎందుకంటే ఏదో ఒక ప్రయత్నం మనం శరణాగతన్నా అవ్వాలి, విచారణన్నా చేయాలి కదా. ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ సాధన చేసి ఏదో మన ప్రయత్నం చేస్తున్నామని మనతో అనిపించి పరమాత్మ తానే మన ద్వారా చేయించి తన అనుగ్రహాన్ని మనకిచ్చేస్తాడండి. ఎప్పుడండి? పరమాత్మని అనన్యా చింతయంతోమా అన్నట్లు మనం ఇంకా వేరే ధ్యాస లేకుండా, వేరే కాంక్ష లేకుండా కేవలం పరమాత్మనే తెలుసుకోవాలనే కాంక్షతో ఉంటే ఆ తత్వం అప్పుడు మనకు అర్థమవుతుంది. అది యొక్క అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది అంటున్నారండి భగవాన్ ఇక్కడ. తానేను తానను తత్వమిద్దానిని తానుగా జోపింతు అరుణాచలేశ్వరుడా. మేము నిరంతరం ఈ నేనుతోనే తాదాత్మ్యం చెందుతూ మా ఉనికిని మర్చిపోయామయ్యా. దేహగతమైన నేనుకు అసలు అస్తిత్వమే లేదయ్యా. ఇది ఆత్మగతమైన నీ నుండే బయలుదేరేస్తుంది. ఇది అనుభవంలోకి మాకు ఎప్పుడు వస్తుందయ్యా? నాన్నగారు ఇక్కడ చెప్తున్నారు, జ్ఞానికి దేహం ఉంది, అజ్ఞానికి దేహం ఉంది. కానీ ఇక్కడ జ్ఞానికి నేను అంటే ఇతరములు కనపడినటువంటి స్థితి, అంతటా నిండి ఉన్న నేనే జ్ఞానికి అనుభవంలో ఉంటుంది. అజ్ఞానికేమో దేహగతమైన నేను మాత్రమే అనుభవంలో ఉంటుంది అని చెప్తూ జీవుడు మనసు కల్పించిన 3 అవస్థలైన జాగృతి, స్వప్నం, గాఢ నిద్రలు ఏదో ఒక దానిలో ఉంటాడు కదా. వీటికి అన్నిటికీ మూలం ఆత్మేనని, ఎక్కడైతే ఈ 3 అవస్థలు పుడుతున్నాయో ఆ మూలంలోనే తానుగా వ్యక్తమయ్యే నేను ఉంది అంటున్నారమ్మ. ఆ హృదయంలో నిరంతరం ప్రకాశిస్తున్న వెలిగే తాను అన్న అనుభవం ఈ జీవునికి లేదు. అది ఎలా ప్రకాశిస్తుంది అంటున్నారంటే ఇక్కడ నాన్నగారు, ఏకమక్షరం హృది నిరంతరం భాష్యతే స్వయం లిఖ్యతే కథం. అందరి హృదయంలో అహం అని ప్రకాశిస్తుంది. అది స్వయంగానే వెలుగుతూ ఉంటుంది. దాన్ని వివరించడానికి ఎవరం సరిపోము. అది ఉందని అనుభవంలో మాత్రమే అర్థమవుతుంది. దీన్ని మేము మా తెలివితేటలతో తెలుసుకోగలమా? ఏదైతే జీవుడికి దేహంగా, మనసుగా, ఇంద్రియములుగా వ్యక్తం అవుతుందో దాని మూలంలోకి ప్రవేశిస్తే తాను అనుభవంలోకి వచ్చేస్తుంది. అంటే ఇదన్నీ జరగాలంటే ఏం చేయమంటున్నారండి నాన్నగారు ఇక్కడ? ఒక జ్ఞాని లేక ఒక సద్గురు యొక్క దర్శనం చేతనే, వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లనే మనకు ఆ స్థితి ఒకటి ఉందని దాన్ని పొందాలనే తపన వస్తుంది అంటున్నారండి. అంటే ఎవరైతే అరుణాచల గురువుని శరణం పొందుతాడో వారికి మాత్రమే ఆ నేను యొక్క మూలం తెలియబడుతుంది. మనోకల్పితములైన 3 అవస్థలకు ఆధారంగా ఉన్న తానును తెలుసుకోవటమే తత్వం వెరుగుటవుతుంది అంటున్నారండి. మరి భక్తుడు తన దేహభావాన్ని తొలగింపమని, ఆత్మానుభవమును బ్రహ్మానుభవమును ప్రసాదించమని అరుణాచలేశ్వరుని శరణుజొచ్చితే అప్పుడు అంతర్యాముగా ఉన్న పరమాత్మ జీవుడికి తానుగా వ్యక్తమవుతాడండి. అప్పుడు అనుభవైక వైద్యమవుతుందండి. జీవులను ఆ స్థితికి చేర్చమని భగవాన్ అరుణాచలేశ్వరుని అడుగుతున్నారండి. త్రిప్పియ హంతను ఎప్పుడు లోదృష్టిగన తెలియనన్నదే అరుణాచల. అరుణాచలేశ్వరుడా, మాకెప్పుడు దృష్టి కలుగుతుందయ్యా? మాకెప్పుడు బయట గొడవలే, ప్రపంచంలో విషయాలు అది తెలుసుకో ఇది తెలుసుకో అని చెప్తుందయ్యా మా మనసు. ఈ తెలుసుకోమనే మనసును తెలుసుకోవటానికి అది ఇష్టపడదయ్యా.
ఎందుకంటే మాకు మా మనసు పోగొట్టుకోవటం ఇష్టం ఉండదు కదా, అది ఉండాలి, భగవంతుడు కావాలి. నాన్నగారు అంటున్నారండి, ఈ మనిషి మనసులో మన మనసులో ఎలా ఉంటాయంటండి, మన మనసు ఏం చెప్తుంది, ఎప్పుడు ప్రపంచ విషయాలనే అది తెలుసుకో ఇది తెలుసుకో అని చెప్తుంది, కానీ ఈ మనసు యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి మాత్రం అది ఇష్టపడదండి. ఎందుకంటే ఆ మనసు పోగొట్టుకోవడం దానికి ఇష్టం ఉండదు కదా. దీనికి ఏంటి, మనసు ఉండాలి, అది ఉండాలి, భగవంతుడు కావాలి. ఇదేనండి మన సాధన. అసలు అంతర్ముఖ స్థితికి వెళితేనే ఈ మనసు నాశనం అవుతుందని దీని భయం అండి. అందుకే మనని అన్నీ తెలుసుకోమంటుంది, కానీ తన మూలాన్ని మాత్రం తెలుసుకోనివ్వదండి. కానీ ఎవరిదైతే తెలుసుకుంటారండి, ఎవరైతే నిరంతరం బ్రహ్మానందే దృష్టి పెడుతున్నారో వారు మాత్రమే ఈ అహంకారం చేత ఆవరింపబడిన అంధకారం నుంచి తేలిగ్గా బయటపడతాడు అని ఉపనిషత్తులు, వేదాలు చెప్తున్నాయండి. కానీ మనం మన మనసుని బ్రహ్మ మీద మనం తెలివితేటతో పెట్టగలమా అండి? కానీ ఒక గురువు యొక్క అనుగ్రహం, ఒక జ్ఞాని యొక్క అనుగ్రహం ఉన్నవానికే ఇది సాధ్యమవుతుంది అంటున్నారండి. అంటే మన మనసు బాహ్యముఖానికి పరిగెడుతున్నంత కాలం మన అహంకారాలను విడిచిపెట్టమండి. ఈ బాహ్యమవుతున్న మనసుని ఎప్పటికప్పుడు హృదయంలోకి ప్రవేశపెడుతూ ఉంటే అది ఎలా గూడు వదిలి వచ్చిన పక్షిని మళ్ళీ గూటిలోకి ఎలా పెడతామో అలా మనసును వెనకకి మళ్ళించి దాని పుట్టుక స్థానం ఏంటో విచారించేటట్టు చేయమంటున్నారండి. ఆ పరమాత్మని ఎలా అడగాలి, ఓ అరుణాచల నీ నిజస్వరూపం నాకు అనుగ్రహించు, నాకు నువ్వు తప్ప అన్యం అవసరం లేదు అని భక్తుడు తన అహంకారాన్ని అరుణాచలేశ్వరుడి పాదాలు పెట్టాలి. పాదాల మీద పెడితే అప్పుడు వాడికి ఆయన యొక్క నిజస్వరూపాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. అలా కాకుండా ఏదో దృఢమైన వైరాగ్యంతో, ఈ భక్తుడు జ్ఞాన వైరాగ్యాలు అంటారు కదండి, అలా వైరాగ్యంతో బాహ్య విషయాల నుంచి మనసును అంతర్ముఖం చేసి నేనెవరు అంటే విచారణ చేసినా సరే పరమాత్మ అనుభవంలోకి వచ్చేస్తాడంటున్నారండి. అంటే జీవుడి యొక్క స్మరణ కూడా గురువే అనే భావంతో జీవిస్తే వాళ్ళ అహంకారం పడిపోయి ఉన్న వస్తువు ఉన్నట్టుగా అనుభవంలోకి వస్తుందంటండి. అంటే ఎప్పుడైతే మన అహంకారం పడిపోయిందో అప్పుడే మనకి ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా అనుభవంలోకి వచ్చేస్తుంది అంటున్నారండి. అటువంటి అనుభవాన్ని ఈ జీవులందరికీ అనుగ్రహించమని భగవాన్ అరుణాచలేశ్వరుని మన తరపున వేడుకుంటున్నారమ్మా. తీరముండని ఎద వెతకియు తన్నునే తిరిగి పొందితి బ్రోవు అరుణాచల. అరుణాచలేశ్వరుడా, సముద్రానికి కూడా అవతలి ఒడ్డుందయ్యా, కానీ అసలు తీరమే లేని, ఈ పరిమితులే లేని హృదయాకాశంలో చిదాకాశ రూపుడివై ఉన్న నీకు నేను జన్మ పరంపరలో దూరమైపోయానయ్యా. నా ఇంద్రియాలు నా మనసును బయటకు తీసుకుని పోయాయ్యా. నువ్వు ఎక్కడో వైకుంఠంలో ఉన్నావని, కైలాసంలో ఉన్నావని, ఆ గుడిలో ఉన్నావని, ఈ గుడిలో ఉన్నావని, ఆ క్షేత్రం ఈ క్షేత్రం దర్శిస్తే నువ్వు దొరుకుతావని నా మనసు ఈ ఇంద్రియాలతో కలిసిపోయి నీ కోసం బయట వెతకటం మొదలెట్టిందయ్యా. ఈ అహంస్ఫురణ నా అజ్ఞానం వల్ల కోల్పోయానయ్యా. ఏమండి, ఇది ఎప్పుడు తెలుస్తుందండి? జీవుడు వాడి రాగద్వేషాలన్నీ మనసులో పెట్టుకుని అహంకారంతో దేవుణ్ణి ఎలా తెలుసుకుంటామండి? కానీ ఎప్పుడైతే పరమాత్మ మన అనుగ్రహిస్తాడో వీడి భక్తుడే, కానీ నేను ఎక్కడున్నానో తెలియక ఇలా తిరుగుతున్నాడు అని ఈశ్వరుడే గురు రూపం ధరించండి వచ్చి ఈ భక్తుడిని దగ్గరకు తీసుకుని సత్యాన్ని బోధిస్తాడండి. అంటే గురువు అనుగ్రహం లేకుండా మనకి సత్యం బోధపడదండి. ఈ బయటకు పరుగు తీస్తున్న మన మనసుని అంతర్ముఖ స్థితికి ఎరుకుపరిచి అంతటా నిండి ఉన్న పరమాత్మ నీ హృదయాంతరాలలో స్వరూపంగా ఉన్నాడనే సత్యాన్ని గురువు ఎరుకపరుస్తాడండి. గురువు యొక్క కృపతో ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో జీవుడు పరమాత్మని తిరిగి పొందుతాడండి. ఈ జీవులందరినీ నీ అనుగ్రహానికి పాత్రులుగా చేసి నిన్ను పొందే వరం అనుగ్రహించమని భగవాన్ వేడుకుంటున్నారండి అరుణాచలేశ్వరుణ్ణి. అంటే మనని ఎలా వేడుకోమని చెప్తున్నారండి. పరమాత్మని మనం ఎలా వేడుకుంటే ఎలా ఎందుకండి అంటే మనకు భక్తులమే
మనం భక్తులమే, భక్తి లేకుండా లేము. కానీ ఆ భక్తి ఎలాంటి భక్తి అంటే అది నేనుండి పరమాత్మను తెలుసుకోవాలి, నేను ఆ క్షేత్రంలో ఉన్నాడు, ఆయన ఈ గుడిలో ఉన్నాడేమో, అక్కడికి వెళ్తే నాకు దొరుకుతుందేమో అనుకుంటున్నావు. కానీ ఆ పరమాత్మ నీ హృదయాంతరాలలో స్వరూపంగా ఉన్నాడనే సత్యాన్ని మన గురువు బోధల వల్లే అర్థమవుతుందండి. అప్పుడే ఈ పరమాత్మ చింతనలో పడి ఉన్న ఈ భక్తుడికి గురువు యొక్క కృపతో, ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతోనే పరమాత్మను తిరిగి పొందుతాడు అని చెప్తున్నారండి. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి యొప్పగా రావేల అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నేను సత్యం తెలుసుకోకుండా, జ్ఞానం తెలుసుకోకుండా నా ముక్కులో గాలిపోతే నేను నష్టపోతానయ్యా. ఈ ముక్కులోని గాలి బయటకు పోకముందే నేనెవరినో నాకు తెలుసుకోవాలని ఉందయ్యా. అలా తెలుసుకోలేదనుకోండి, మనం ఎవరమో తెలియకపోతే మనం ఎన్ని సాధించినప్పటికీ అది స్వప్నంతో సమానం అంటున్నారమ్మ నాన్నగారు. అంటే మనం ఎవరో మనకు తెలియకపోతే అది ఒకట్లేని సున్నా. నువ్వు ఏది సాధించినా, ఈ నేను తెలుసుకోకుండా నువ్వు ఏది సాధించుకున్నా అదన్నీ స్వప్నంతో సమానం అంటున్నారమ్మ. మన మనసు ఏంటి? కోతి లాంటిదే. ఈ కోతి ఏం చేస్తుంది? ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీద ఉరుగుతూ ఉంటుందండి. అలాగే మన మనసు కూడా ఒక తలంపుని పట్టుకుంటుంది, ఇంకో తలంపు మీదకి ఉరుగుతూ ఉంటుంది. అందుకేనమ్మా శంకరాచార్యులు వారు అన్నారు, కాశీ వెళ్ళి విశ్వనాథ స్వామితో, నాకు మోక్షం ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు, నిన్ను ఏమీ అడగటం లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఒకటి నువ్వు పుచ్చేసుకో అయ్యా. అది నువ్వు పుచ్చేసుకున్నావు అనుకో, నాకు లాభం నీకు లాభం అని అడుగుతారండి విశ్వనాథ స్వామితో. అంటే మనకి ఈ మనసు పీడ వదిలిపోతుంది, నాకు ఈ అజ్ఞానం పీడ వదిలిపోతుంది, నా మనసు నువ్వు తీసేసుకోయ్యా అని అడుగుతున్నారండి. నువ్వేమో భిక్షకి వెళ్ళినప్పుడు ఈ కోతితో నువ్వు ఆడించవచ్చు, నీకు మంచిదే, ఇది నువ్వు నా దగ్గర నుంచి నాకు ఈ కోతి లాంటి నా మనసు నువ్వు పుచ్చేసుకోవయ్యా. నువ్వు పుచ్చేసుకున్నావు అనుకో, నాకు లాభం నీకు లాభం అంటున్నారండి. నాకేమో ఈ మనసు పీడ వదిలిపోతుంది, ఈ అజ్ఞానం పీడ వదిలిపోతుంది. అసలు ఈ నిజమైన ఐశ్వర్యం ఏంటంటున్నారమ్మ ఇక్కడ నాన్నగారు? జ్ఞానమే నిజమైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించుకోకుండా నీ శరీరాన్ని విడిచిపెట్టేశావనుకో, ఈ శరీరం ఎందుకు వచ్చినట్టు? 100 బస్తాల బియ్యం అన్నం తినటానికా ఈ పుట్టటం? నువ్వు మనిషి జన్మ ఎత్తినందుకు సాధించిందేంటి? భగవంతుడు నీకు బుద్ధి ఇచ్చినందుకు సాధించిందేంటి? నీకు ఆ బుద్ధి ఎందుకు ఇచ్చాడు? ఆ జ్ఞానాన్ని సంపాదించటం కోసమే. నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించు. ఆ జ్ఞానాన్ని సంపాదించకుండా నువ్వు శరీరం విడిచిపెడితే విపరీతమైన నష్టాన్ని పొందుతావు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో, నువ్వు జ్ఞానాన్ని సంపాదించు అంటున్నారు మా నాన్నగారు ఇక్కడ. కానీ దేవుడు భగవంతుడు ఏం చేస్తాడమ్మా? మన హృదయాన్ని పరిశీలిస్తాడంట. మన మనసులో ఎంత సౌందర్యం ఉంది, ఎంత ఉదాత్తంగా జీవిస్తున్నాము, మన మనసు సహజంగా నిర్మలంగా ఉందో లేదో చూస్తాడంట. కానంటమ్మా మన పూజలు కానీ, మన జపాలు కానీ, మన నమస్కారాలు కానీ చూడమ్మా. నాన్నగారు ఎప్పుడు చెప్తారు కదా, గాడ్ నాట్ డిసీవ్డ్ బై యువర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని. మన మనసు పక్వానికి వస్తే ఈశ్వరుడు ఆ జ్ఞానం అనే పంటను అనుగ్రహిస్తాడంటమ్మ. అందుకే నాన్నగారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ పని చేసినా మాట్లాడిన లోపల తలంపును బట్టి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంటే మనకున్న తలంపులను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి మన లోపల ఎలా ఉన్నామో పరమేశ్వరుడు తెలుసు కదా. అలా జీవుడు సదా ఈశ్వరుని హృదయంలో పెట్టుకుని చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సత్య జ్ఞానాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తాడంటమ్మా. అంటే ఏది చేసినా మనం పరమాత్మని పొందే ఏం మాట్లాడినా, ఏం పని చేసినా అది ఆయన్ని పొందటానికి మనం గనక చేస్తుంటే, సదా ఈశ్వరునే మన హృదయంలో ఉంటే, చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సత్య జ్ఞానాన్ని పరమాత్మ మనకి ప్రసాదిస్తాడంటున్నారమ్మా. ఈ జీవకోటి అందరినీ ఆ విధంగా జీవించగలిగేటట్లు నువ్వు అనుగ్రహించు అరుణాచలేశ్వర అని భగవాన్ వేడుకుంటున్నారమ్మా. శుద్ధ వాంగ్మనయుతులం దోచు నీ నిజహంత గల్పినన్ బ్రోమరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా,
నాన్నగారు ఇక్కడ చెప్తున్నారమ్మా, సాధకుడు శుద్ధమైన వాక్కు, పక్వం చెందిన మనసు ఉండాలి, చిత్తశుద్ధితో కపటం లేకుండా జీవించాలి, అహంకారం మమకారం లేకుండా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలా ఉన్న సాధకుడికి మాత్రమే చైతన్య అనుభవంలోకి వస్తుంది, నీ నిజస్వరూపం తెలుస్తుంది అంటున్నారమ్మా. పరమాత్మ యొక్క స్వరూపం తెలియాలంటే మన ఈ సాధకుడు ఎలా ఉండాలంటమ్మా, ఆడి మాట, ఆడి మనసు అన్నీ చేత ఒకటిగా ఉండి చిత్తశుద్ధితో ఉండాలంటమ్మా, కపటం లేకుండా జీవించాలంటున్నారు. ఇప్పుడు మన కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్తాడు కదమ్మా, మన మనసు వెన్నలా ఉంటే పరమాత్మ మింగేస్తాడమ్మా అని చెప్పేవారు నాన్నగారు. మన మనసు ఒకటి ఆలోచిస్తే మాట ఇంకోలా వస్తుంది, పని వేరే విధంగా చేస్తాం. ఇలా ఉంటే మనకి పరమాత్మ మనకెలా అందుతాడమ్మా అంటున్నారు నాన్నగారు. జీవుడు ఎలా ఉండాలంట, వాడి యొక్క జీవన విధానం ఎలా ఉండాలంటే, జీవుడు భగవంతుడినో గురువునో విశ్వసించి వారిని సేవించి వారి బోధల ద్వారా తమకున్న త్రిగుణాలను తెలుసుకుని వాటి నుంచి విడుదల పొందాలంటున్నారమ్మా. అంటే గురువు యొక్క బోధల ద్వారానే కదమ్మా మనకున్న త్రిగుణాలను మనం తెలుసుకోగలుగుతాము. వాటి నుంచి ఎలా విడుదల పొందాలో కూడా గురువే మనకి బోధిస్తాడమ్మా. గురువు యొక్క అనుగ్రహంతో మన మనసులో ఉన్న మాలిన్యాలన్నీ తొలగించుకొని మనసు వాక్కు చేత ఒకటిగా జీవిస్తే అప్పుడు మనకు పరమాత్మ అందుతాడంటమ్మా. ఎవరైతే వేరుబుద్ధి భేదబుద్ధి లేకుండా జీవిస్తున్నారో, సత్వగుణాన్ని పెంచుకొని దాని ద్వారా చిత్తశుద్ధిని పొందుతున్నారో, ఆ చిత్తశుద్ధి ద్వారా మనోనాశనం చేసుకుంటున్నారో వారికి మాత్రమే అరుణాచలేశ్వర యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటున్నారమ్మా భగవాన్ ఇక్కడ. అంటే ఇక్కడ భక్తుడి యొక్క జీవన విధానం ఎలా ఉండాలో చెప్తున్నారమ్మా. ఈ సాధకుడు ఇప్పుడు చిత్తశుద్ధితో ఉండాలంట, త్రిగుణాలను దాటాలి ఆయన గురించి తెలుసుకుని వాటిలో ఉన్న సత్వగుణాన్ని, పరమాత్మని తెలుసుకునే గుణం ఒకటి ఉంది కదా సత్వగుణం, దాన్ని పట్టుకుని తన మనసు, తన వాక్కు, తన చేత ఒకటిగా జీవిస్తే వేరు బుద్ధి లేకుండా భేదబుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే, ఎవరైతే అలా సత్వగుణాన్ని పెంచుకుని చిత్తశుద్ధిని పొందుతున్నారో, మనోనాశనం చేసుకుంటా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటున్నారమ్మా ఇక్కడ భగవాన్. దైవమనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణనాశమనుచుతివి అరుణాచల. అరుణాచలేశ్వరుడా, నువ్వు దేవుడివని అందరూ చెప్పుకుంటున్నారయ్యా, నేను కూడా చూద్దామని నీ దగ్గరికి వచ్చాను. తీరా వచ్చిన తర్వాత నువ్వేం చేసావంటే నన్ను పూర్తిగా వేరుతో సహా నన్ను నాశనం చేసి పెట్టేశావయ్యా అని ఇక్కడ భగవాన్ అంటున్నారమ్మా. ఆయన అరుణాచలేశ్వరుడి దగ్గరికి వస్తే ఆయన ఏం చేశారంటమ్మా, ఆయన వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న అజ్ఞానాన్ని వేరుతో సహా నాశనం చేసి విడిచిపెట్టేశారంటమ్మా. అంటే ప్రతి జీవుడు ఏం చేస్తాడమ్మా, వాడికి దేహబుద్ధి ఉంటుంది కదా. ఇక్కడ భగవాను పరమాత్మ ఎలా చేశాడో చెప్తుంటే నాన్నగారు చెప్తున్నారు, అమ్మా ప్రతి జీవుడికి దేహబుద్ధి ఉంటుంది, ప్రకృతి గుణాలు ఉంటాయి. వీళ్ళందరూ దేవుడు అని చూడటానికి ద్వైత బుద్ధితోనే వస్తారు కదమ్మా. కానీ అలా ద్వైత బుద్ధితో వచ్చిన వాళ్ళని ఏం చేస్తాడంటే వాళ్ళ దేహాభిమానాన్ని నశింపజేసేస్తాడమ్మా. వాళ్ళకున్న ద్వైత బుద్ధిని తొలగించేసి అద్వైత బుద్ధిని కలుగచేసి అమృతత్వాన్ని ఇచ్చేస్తాడంటమ్మా పరమాత్మ. అంటే ఇవన్నీ అరుణాచలేశ్వరుడు భగవానికి చేశారమ్మా. మనకు కూడా చెయ్యాలంటే అదే ప్రతి జీవుడు ఎలా ఉండాలంటమ్మా, వాడు ఏంటి పరమాత్మను తెలుసుకుంటాం కోసం పరమాత్మను ఏదో అడగాలని వస్తాడు. అక్కడికి వస్తే తీరా ఆయన ఏం చేసేస్తాడమ్మా అరుణాచలేశ్వరుడు, మనని ఈ వేరు బుద్ధి నుంచి, ఈ భేద బుద్ధి నుంచి తప్పించేస్తాడమ్మా. ఏదైతే నేను అనుకుంటున్నామో, మనం దేనికోసం జీవిస్తున్నామో ఆ నేను మనకు కాకుండా చేసేస్తాడమ్మా. మనలో ఉన్న భిన్న భావాలను తీసేసి అభిన్న భావన అంటే నీవు నేను ఏకమయ్యేటట్టు నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించి అనుగ్రహించేస్తాడమ్మా. అంటే ఆయన ఏంటంటే అండి, ఆయన దగ్గరికి మనం ఎలా రావాలని చెప్తున్నారండి నాన్నగారు ఇక్కడ. అంటే
ఏంటి అనుకుంటామండి, మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కోరికలతోనే వస్తాం కదండి. కానీ ఆయన ఏం చేస్తాడంటే, మనం ఇంతకాలం ఏదైతే నేను అనుకుంటున్నామో, మనం దేనికోసం జీవిస్తున్నామో వాటిని మనకు కాకుండా చేసేస్తాడంటండి. మనలో ఉన్న భిన్న భావాలన్నీ తీసేసేసి ఆయన స్వరూపాన్ని ప్రసాదించేస్తాడంటున్నారండి నాన్నగారు ఇక్కడ. అంటే అరుణాచలేశ్వరుడా, నన్ను పూర్ణనాశనం చేసేస్తావు. ఇప్పుడు ఎలాగైతే భగవానికి వేరు భావన తీసేశారో, మరి ఆ భేదబుద్ధిని తీసేశారో, అలాగా ఈ జీవుడికి కూడా ఏం చెప్తున్నాడమ్మా, నిన్ను పూర్ణనాశనం చేసేస్తారు. అంటే ఎలా అమ్మా, అది పూర్ణనాశనం ఎలా చేసేశారు? మనలో ఉన్న భేదబుద్ధిని, మనలో ఉన్న వేరు బుద్ధిని తీసేసేస్తారమ్మా. ఎప్పుడైతే భేదబుద్ధి పోతుందో మనకి భయం నుంచి మనం బయటపడిపోతామమ్మా. ఎక్కడ భయం ఉంటుందో అక్కడే భేదబుద్ధి ఉంటుందమ్మా. ఆ భేదభావం లేకపోతే భయం లేదు మనకి. భయం ఉంటే పునర్జన్మలు వచ్చేస్తాయి. అందుకే పరమాత్మ ఏం చేస్తాడమ్మా, ఆయన అనుగ్రహంతో ఆ పునర్జన్మ రాకుండా ఆ నేను తొలగించేస్తాడమ్మా. అంటే ఇంకా అంతటా ఆయనే అయితే ఇంకా నాకు వేరుగా ఏముంటుందండి మనకి? ఇంకా అంతటా ఆయనే అయిపోయినాక, భేదబుద్ధి పోయినాక, వేరు బుద్ధి పోయినాక మనకి ఇంకా వేరే ఏముంటుందండి కోరుకోవటానికి? మనకి వేరుగా ఉన్నాం అనుకోండి, ఏదో ఒకటి కోరుకోవాలనే బుద్ధి వస్తుందండి, కోరిక వస్తుందండి. దాన్ని సంపాదించాలి, దీన్ని సంపాదించాలనే కోరికలకు అంతు ఉండదండి. అందుకే నాన్నగారు అంటున్నారు, ఎన్నో యుద్ధాలను చేయించిన అలెగ్జాండర్ ఏం చేశాడమ్మా, తను చనిపోయిన తర్వాత కన్నం చేసేటప్పుడు చేతులు బయట పెట్టమని చెప్పాడు. ఎందుకంటే ఎంత సంపాదించినా ఒట్టి చేతులతోనే పైకి పోయాడు అని తెలియటం కోసం అలా చేయమని చెప్పాడంటమ్మ. అంటే ఇది సంపాదించుకునేది ఏంటి, ఏది సంపాదించుకున్నా అది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవటమే. కానీ ఒక్క జ్ఞానం మాత్రమే నీకు నీలో ఉన్న భేదబుద్ధిని, నీలో ఉన్న వేరు బుద్ధిని తీసేస్తుంది. అప్పుడు ఏంటి, ఎవరైతే త్యాగమే ధనంగా పెట్టుకుంటారో వాడికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారమ్మ నాన్నగారు. అంటే ఆత్మను స్మరిస్తూ ఆత్మ కోసమే జీవించిన వాడికి, ఆత్మను ధ్యానం చేసిన వారికి వారిలో ఉన్న కోరికలు కొట్టుకుని పోతాయంటమ్మా. అంటే జీవులందరినీ ఆ స్థితిలోకి తీసుకెళ్ళమని భగవానుండి అరుణాచలేశ్వరిని వేడుకుంటున్నారండి. గిరి రూపమో గురు రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్. గురు రూపమో గిరి రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.